నాకు అన్నం పెట్టినా నన్ను ఓదార్చినా బాధలో ఉంటే నా తల నిమిరినా ఆ చేతులని నేను ఎలా నరకగలను? ఏంటత్తయ్య గారు, ఏంటి సైలెంట్ గా ఉన్నారు? నేను మీతో అన్నాను చూడండి, ఈ జన్మకి మీరే నా అత్తయ్య అని. సిరి అనే జన్మలో మీరే అత్తయ్య నాకు. నేనిప్పుడు శ్రీవల్లినత్తయ్య. నిజం చెప్పాలంటే నాకు గతం గుర్తుకొచ్చిన తర్వాత సిరిగా శ్రీవల్లిగా నా మనసులో నేను చాలా మదన పడ్డాను. నేను సిరిలాగే ఉండిపోతే ఒక ఇద్దరి మంచి భార్య భర్తల్ని వేరు చేసిందాన్ని అవుతాను. మంజు సిస్టర్ అని ఏ టైం నుంచి పిలవడం స్టార్ట్ చేశానో తెలియదు, కానీ నువ్వు నాకు సొంత అక్క లాంటి దానివే సిస్టర్. అసలు నేను ఎలా మోసం చేయగలను సిస్టర్? నేను పుట్టినప్పటి నుంచి నాకన్నీ మా అన్నయ్యే. అలాంటి ఒక మగవాణ్ణి చూశానంటే అది సత్యనే. నిజానికి నన్ను మెడపట్టి బయటికి గెంటేయచ్చు, మీకు నాకు ఏం సంబంధం అని. కానీ మీరు అలా చేయలేదు. మీ ఓర్పుకి మీ దయకి నాతో నమస్కారం. ఇలాంటి పవిత్ర బంధాన్ని అసలెవరు విడదీయగలరు చెప్పండి? సరే, నేనెప్పటికీ నీ ప్రేమని మర్చిపోలేను సిస్టర్. నువ్వు నాకు చిన్న పాప లాంటిదానివే సరే, నాకది తెలుసు సిస్టర్. అందుకేగా నేను ఇన్ని తప్పులు చేస్తున్నా నన్ను దండించలేదు. అత్తయ్య, నాకు చిన్నప్పటి నుంచి తల్లి లేదు, మీరే నా తల్లి అనుకున్నాను. ఈ జన్మకి కావలసినంత ప్రేమని మీ దగ్గర నుంచి నేను తీసేసుకున్నాను. అమ్మ సిరి, నేనేదైనా తప్పుగా అలా అనద్దత్తయ్య. అంతకు మించి ఇంకొక మాట అనద్దత్తయ్య. మీ సపోర్ట్ లేకపోతే అసలు నేను పని చేసేదాన్నే కాదు. అత్తయ్య, నేనొక మాట చెప్పనా? నేను ఈ పోరాటంలో ఇంకొక కన్న తల్లి మనసును కూడా బాధ పెట్టాను. నా తరపున అన్నపూర్ణ గారికి సారీ చెప్పండి సిస్టర్. ఏంటి మావయ్య, మీకు నన్ను చంపేయాలనిపించిందా? నిజంగానే నేను చనిపోతున్నాను మావయ్య. ఏంటి ఒకేసారి అందరూ అలా అయిపోయారు? సిరి, నువ్వేం చేసావు సిరి? ఆగండి, నేను అన్నది సిరిగా మాత్రమే. శ్రీవల్లిగా బ్రతికే ఉంటాను. మీ అందరి నుంచి దూరంగా నేను ఫారెన్ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకున్నాను. నేను వెళ్ళే టైం అవుతుంది. మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళడం ఏంటమ్మా? మరిక్కడే ఉండాలా? నేను ఇక్కడే ఉంటే నేను నిజంగానే నీ కోడల్ని అయిపోతాను అత్తయ్య.
దీన్ని చూస్తూ నేను ఇంట్లో ఉండలేను. మంజు సిస్టర్, ఏదో ఒక రోజున నీ సవితనైపోతాను. అందుకే సిరిగా చచ్చిపోతేనే ఈ సిస్టర్కి న్యాయం చేయగలను. అందుకే మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. ఏంటి, నన్ను ఇలా ఖాళీ కడుపుతోనే పంపించేస్తారా? ఆకలేస్తుంది అత్తయ్య. సిరి సిస్టర్, నువ్వు వంటలు బాగా చేస్తావు కదా, కాస్త నా కోసం వండి పెట్టు. మంజు, అన్ని రెడీ చెయ్యి. సరే మణిమగారు. పదమ్మా. తినమ్మా. అమ్మా, మీ చేతి ముద్ద చాలా బాగుంది. అయ్యో, అత్తయ్యవి కదూ, చాలా రుచిగా ఉంది. ఏం కలిపావు ఇందులో? నీ ప్రేమ మొత్తాన్ని కలిపేశావా? వంట చేసింది మంజు సిస్టరే కదా? సిస్టర్, నీ వల్ల నేను వంటలన్నీ కూడా నేర్చుకున్నాను. ఇంకొక ముద్ద కూడా తిను. సరే, ఇదిగో నీళ్లు తాగు. ఏంటి సిస్టర్, నీ భర్తని నా భర్త అన్నందుకు కారం ఎక్కువేసావా? మణిమగారు, ఆ ప్లేట్ ఇలా ఇవ్వండి, నేను తినిపిస్తాను. తిను. కమ్మగా ఉంది. నన్ను కొట్టిన చేతులు నా కన్నం తినిపిస్తున్నాయి. తినమ్మా.